హాయ్ గైస్, వెల్కమ్ టు మిస్టర్ సినిమా తెలుగు. బాలయ్య లేటెస్ట్ సినిమా డాకు మహారాజ్ ఈరోజు రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకి మా జెన్యూన్ రివ్యూ ఈ వీడియోలో చెప్తాం. డాకు మహారాజ్లో మెయిన్గా మాట్లాడుకోవాల్సింది విజువల్స్ గురించి. ఇంత స్టైలిష్ విజువల్స్ మనం బాలయ్య ప్రీవియస్ మూవీస్లో ఎప్పుడూ చూడలేదు. ఆ కలర్ గ్రేడింగ్ చాలా బాగుంది. బాలయ్యను కొత్తగా చూస్తాం. ఇంకా యాజ్ యూజువల్గా తమన్ ఎరగదీశాడు. లౌడ్గా కాకుండా మంచి క్వాలిటీ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఎలివేట్ చేశాడు. అయితే మూవీలో ఈ రెండు ఆస్పెక్ట్స్ తప్ప రెస్ట్ అంతా యావరేజ్గానే ఉంది. ఒక సింపుల్ స్టోరీ లైన్ని ఫైట్స్తో మాస్ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేలా చేశారు. అయితే ప్రాపర్ రైటింగ్ అండ్ కంటెంట్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి ఇది ఎక్కదు. సినిమాని విక్రమ్ స్టైల్లో తీయాలనుకున్నారు, కానీ బాబీ విక్రమే మళ్ళీ తీశారు. ఫస్ట్ హాఫ్ అయితే క్యారెక్టర్స్ అండ్ సీన్స్ యాజ్ ఇట్ ఈస్ విక్రమ్లో చూసినట్టే ఉంటాయి. ఇలాంటి మూవీస్లో హై సీన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇందులో ఆ హై సీన్స్ విషయంకి వస్తే విలన్స్ ఎవరో ఒకరిని అటాక్ చేస్తారు. బాలయ్య స్లో మోషన్లో వచ్చి వాళ్ళని కొడతారు. ఇది ఒక 1 or 2 సీన్స్లో అయితే మనకి హై వస్తుంది. అదే సినిమా మొత్తం అవే ఉంటే చిరాకు వస్తుంది. డాకు మహారాజ్లో జరిగింది అదే. మొత్తంగా డాకు మహారాజ్ మాకైతే స్ట్రిక్ట్లీ యావరేజ్ అనిపించింది. క్వాలిటీ మేకింగ్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో కొంచెం సేవ్ అయింది. అయితే బాలయ్య ఫ్యాన్స్కి, ప్యూర్ మాస్ ఆడియన్స్కి ఇది నచ్చొచ్చు. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.